సుజాతనగర్లోని సింగభూపాలెం చెరువును మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పరిశీలించినారు. అనంతరం రైతులతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడారు. వ్యవసాయ పరంగా ఏం చేయాలో చెప్పమని హరీష్ రావు రైతులను కోరినారు. మన ప్రీతమ కొత్తగూడ సభ్యులు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అప్పుడు శంకుస్థాపన చేసి 18 ఎకరానికి నీళ్ళు ఇచ్చారండి. కొన్ని సంవత్సరాలు పానేయండి, అలా చేసుకున్నాం. తర్వాత లిపి పాడైపోయినాయండి బూడిద. ఇక అక్కడి నుంచి పంపించిన మంత్రులందరికీ కూడా కృతజ్ఞతలని, అలాగే ముఖ్యమంత్రి గారికి మా ఊరందరి తరపున పేరు పేరున కృతజ్ఞతలు ఉన్నాయి. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పేదలందరికీ కూడా పారుదల కావట్లేదు. అభివృద్ధి చేయడానికి అక్కడ అవకాశం ఉన్నది. అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం సస్యామలం అవుతుంది. గతంలో ప్రకటించినట్టుగా 3700 ఎకరాలు పైగా పారుదల ఈ ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. కాబట్టి పెద్దలు గుర్తించి మంత్రి కూడా ఇంతవరకు ఇప్పుడు పాండ్రంగాపురం, పిలుపాక పంచాయతీ, యాలంబాయి పంచాయతీ దాదాపు 20-35 ఎకరాలకి ఆ రకంగా అడుగు పెట్టారు. అడుగు పెట్టైన రాముడు ఎక్కడున్నాడు కానీ మా ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. మేము కూడా వ్యతిరేకంగానే పనిచేసిన వెంకట్రావు గారికి 1200 ఎకరాల శిఖం నుంచి ఆగే నీటి నుంచి 2400 ఎకరాలకి నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చాలా ఇబ్బందికరంగా ఇక్కడున్న రైతులు మొదటిసారి ఇక్కడే మీటింగ్ పెట్టి రైతులందరితో మాట్లాడితే చాలామంది మాట్లాడారు, చాలామంది స్పీచ్లు చెప్పారు, కానీ ఇక్కడ కూడా పని చేయలేదు సార్ అని చెప్పారు. నేను చెప్పే స్పీచ్లు పనులు చేసి చూపిస్తాం. ఇప్పుడు దాకా అనేక రైతన్నలు మాట్లాడారు, వారికి ఉన్న ఇబ్బందులు చెప్పారు. ఇక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి చెప్పాం, ఇక్కడున్న రాళ్లవాగు ప్రాజెక్టు రిపేర్ గురించి చెప్పాం. అదేవిధంగా ఇంకా మిషన్ కాకతీయ 3లో మనకి మంజూరు కావాల్సిన ప్రాజెక్టులు పాల్వంచలో దాని గురించి కూడా అడిగాం. త్వరలో ఆర్డర్లు వస్తాయని చెప్తాం మరి చెప్పారు. తప్పనిసరిగా ఆ ప్రాజెక్టుల కోసం కూడా ఎరసాని వాగు ప్రాజెక్టు గురించి మేము మాట్లాడాం. దాని గురించి కూడా తమ ఆఫీస్ నుంచి చెప్పారు. త్వరలోనే ఆర్డర్స్ 2-3 రోజుల్లో వస్తాయని చెప్పి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న ఈ తరుణంలో వాటినన్నిటినీ అధిగమిస్తూ అన్ని రంగాల్లో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు, ఖమ్మం జిల్లాలో ఆనాడు 10 నియోజకవర్గాల్లో కొత్తగూడెం నియోజకవర్గం ఒక్కటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ ఒక్క కొత్తగూడెంనే కాదు, ఒక్క ఖమ్మం జిల్లాలోని మిగతా 9 ఆనాడు ఓడిపోయిన 9 నియోజకవర్గాలే కాదు, యావత్తు తెలంగాణలోని కొత్త రాష్ట్రం యొక్క, తెలంగాణ రాష్ట్రం యొక్క, తెలంగాణ ప్రజల యొక్క, ఈనాటి ప్రజాప్రతినిధుల యొక్క అదృష్టం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మేము కూడా గుండె ధైర్యంతో ఈ పని చేస్తాము. ఈనాడు వెంకట్రావు గారు చెప్పినటువంటి పనులు ఈ సింగభూపాలమే కావచ్చు, రాళ్లవాగే కావచ్చు, కిన్నెర సాని మీద ఎత్తిపోతల పథకాలే కావచ్చు, గతంలో నిర్మించబడ్డటువంటి శిథిలమైపోయినటువంటి పనికిరానటువంటి ప్రాజెక్టులు మళ్ళీ ఈరోజు మనం బాగు చేసుకోవాల్సిన ఒక సీఈఓగా అన్నీ తానై బాగా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా పనిచేసే శాసనసభ్యులు. అసెంబ్లీలో కూడా మా పుస్తకాలు ఎవరు ఉంటే మంత్రులు అందరికీ బాగా చదివి బడ్జెట్ బుక్కుల్లో తప్పులన్నీ ఎత్తి చూపుతూ ఉంటాడు మంత్రులందరికీ జాగ్రత్తగా. సో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ చూస్తేనే అర్థమైంది. మేము వచ్చే సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 4000 రూపాయలు ఎరువుల కోసం పెట్టుబడి కింద ఇస్తామన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ దేశంలో ఎవరికైనా ఆలోచన వచ్చిందా? సో ఫ్రెండ్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.